మంచిది అందరూ బాగుంది అందరూ తీసుకో మిగతాది నెల నెల నేను సెలెక్ట్ చేసి నేను పంపిస్తాను. బుక్స్ కూడా కావాల్సి అక్కడ ఉంటాయి. మీ కార్యక్రమాలకు పంపించాను. ఒక దగ్గర 2100 బుక్స్. నీట్ అండ్ పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ సమగ్రంగా చాలా అవగాహనతోటి సమన్వయంతో వీళ్ళు చేస్తున్నటువంటి ఆల్ మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మంచి అవగాహన కల్పించి వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్ నుంచి వాళ్ళని అడ్మిషన్స్ వరకు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు హితోధికంగా వాళ్ళకి సాయం చేసుకుంటూ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్కు ప్రత్యేకంగా అభినందనలు. వీళ్ళు మంచి స్టూడెంట్స్ని ఎవరైతే పేరెంట్స్ లేరో పవర్టీ నుంచి పూర్గా ఎవరైతే ఫీజు కట్టలేని పరిస్థితిలో వాళ్ళకు ఆర్థికంగానే కాకుండా మంచి వాళ్ళకు ఒక స్థైర్యము స్ఫూర్తితోటి వీళ్ళు ముందుకొచ్చి ఆ పేరెంట్స్ తోటి స్టూడెంట్స్ తోటి మంచిగా వాళ్ళు కలిసిపోయి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం అనేది చాలా సంతోషదాయకం. అది ఇట్లాంటి ఆర్గనైజేషన్స్కి మేము కూడా యూనివర్సిటీ తరఫు నుంచి ఎంత కావాల్సినంత సాయం చేస్తాము. కొంతమంది స్టూడెంట్స్ని కూడా ఫోనెక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల కొంతమంది స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్తున్నాము. సో వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి ఈ విధంగా మంచి కష్టపడి చదివి పైకి రావాలని స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఒక మంచి మార్గంలో పయనించి సమాజానికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మంచి సాయం చేయాలని చెప్పేసి ఆశిస్తూ వీళ్ళందరికీ అభినందనలు. పేరెంట్స్ అసోసియేషన్గా రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీకి 2 వాలంటీర్లను పెట్టుకొని మేము ఎందుకంటే ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పంపించినప్పుడు ధైర్యంగా ఉండే విధంగా మేమంతా ఒక కుటుంబంలా ఏర్పడి దాదాపుగా 3000 మందితో ఒక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం. కౌన్సిలింగ్ అవుతున్న సందర్భంలో చాలామంది ఫీజులు కట్టలేక గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి నీట్ ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉండి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. సో వాళ్ళ కోసము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాట్సాప్లలో మేము క్రౌడ్ ఫండ్ సేకరించి దాదాపుగా 5 లక్షల రూపాయలను విద్యార్థులు